బిసతంతు అనగా తామరతూడులోని దారం. ఇది దారంలాగా చాలా సూక్ష్మంగా ఉంటుంది. అమ్మవారు శక్తి కుండలిని నామ బిసతంతు తనియసి. బిసతంతు నిశాశుభ ముఖేన పుచ్చం సుగృహ్య బ్రహ్మరంధ్ర సమన్విత అని వేదంలో చెప్పబడి ఉంది. కుండలిని అనబడే ఒక దివ్య శక్తి తామరతూడులోని దారంలాగా అతి సూక్ష్మంగా ఉంటూ ముఖంతో తోకని కరిచిపెట్టుకొని బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను ఛేదించి సహస్రార కమలాన్ని చేరి శివునితో ఆనందిస్తుంటుందని ఈ మంత్ర సారాంశం. కుండలిని శక్తి మూలాధార చక్రంలో చిన్న పాపలాగా ఆవిర్భవించి ఏడుస్తూ ఉంటుందని, ఆ పసిపాప ఏడ్పు పాము బుసలాగా ఉంటుందని, ఇక్కడి నుండి సాధిష్టానం చేరి యవ్వనం పొందిన స్త్రీలాగా ఉంటుందని, అక్కడి నుండి సహస్రార కమలం చేరి మహేశ్వరునితో పుణ్యస్త్రీలాగా ఉంటుందని, ఈ వ్యాపక వ్యవస్థ అంతా అతి సూక్ష్మ తంతువులాగా ఉంటుందని, అందుకే దానిని బిసతంతు తనీయసి అంటారు. ఈ సూక్ష్మతంతు బ్రహ్మానందాన్ని అందించేది అని, శాశ్వతత్వాన్ని అమృతతత్వాన్ని అందిస్తున్నదని వేదం చెబుతోంది. చిన్న పిల్లలకు పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు అతి సూక్ష్మంగా ఉంటాయి. వీటిని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. ఉదాహరణకు వినికిడి, సరిగా మాటలు పలకలేకపోవడం, దృష్టి సరిగా లేకపోవడం. వీటిని తొలగించే మహాశక్తిని బిసతంతు తనీయసి అంటారని ఆయుర్వేదం చెబుతోంది. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. సరిగా నడకలేని, నడక ఆలస్యంగా నేర్చుకుంటున్న చిన్న పిల్లలకు పచ్చకర్పూరం కలిపిన వేప నూనెను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు రోజు 108 సార్లు జపించిన తరువాత ఈ నూనెను రోజు 3 పూటలా కాళ్లకు మర్దన చేస్తే నడక త్వరగా వస్తుంది. చెవుల మీద చేతులు పెట్టుకొని ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా 27 సార్లు జపిస్తే వినికిడి బాగుంటుంది. ఉచ్చారణ సరిగా లేని పిల్లల చేత ఈ మంత్రాన్ని శుక్ర ఆదివారాలలో 108 సార్లు జపం చేయిస్తే స్పష్టంగా పలకడం వస్తుంది. ఇది నిత్యం జపిస్తే యోగశక్తి లభిస్తుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం బిసతంతు తనీయస్యై నమః. ఓం బిసతంతు తనీయస్యై నమః. ఓం బిసతంతు తనీయస్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.